ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు. ఉదయకాలం దేవుడు మనకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని వాగ్దానం చేస్తూ వచ్చారనమాట. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మనం ఏదైనా పనులు చేయవలసి వచ్చినప్పుడు సో దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు, సో దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. సో దేవుని కాపుదల ఉంటే మనకి ఎంతో మంచిదని కొన్నిసార్లు మనం ఎక్కడైనా బయలుదేరేటప్పుడు వెంటనే ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఒక మంచి అలవాటుగా మనం చేసుకుంటాం. సో అయితే మనం ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన ప్రకారము ఈ సందర్భం దావీదు గురించి రాయబడుతూ వచ్చింది. మనం దావీదు మహారాజుని గురించి ఆలోచించినట్లయితే ఈ 14వ అధ్యాయంలో 2 విషయాలు రాయబడుతూ వచ్చాయి. అంటే ఏదైనా తన పని చేపడుతూ వచ్చినప్పుడు అక్కడ దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అన్నమాట. ఫిలిష్తీయుల మీదకి నేను పోయినడలా నీవు వారు నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. సో దేవుడు మాట్లాడిన మాటలు కూడా అక్కడ రాయబడుతూ వచ్చాయి. దేవుడు పొమ్ము, నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. మళ్ళా సెకండ్ టైం కూడా మనము 14వ వచనంలో చదివినట్లయితే దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. అంటే ప్రతి విషయంలో కూడా తాను వెళ్తున్న ఆ పరిస్థితుల్లో ప్రభు నేను ఈ విధంగా చేయడం మంచిదా, ఈ విధంగా వెళ్ళవచ్చా అని చెప్పేసి ప్రతిదీ కూడా దేవుని యొద్ద విచారించి ముందుకు వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. తద్వారా దేవుడిచ్చిన ఆ సలహాల మేరకు దావీదు వెళ్తూ వచ్చాడు. తద్వారా దేవుడు తన జీవితంలో అనుగ్రహించిన విజయం ఎలాంటిదో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని అక్కడ ఒక సూచక క్రియ జరుగుతూ వచ్చింది. వాళ్ళు అంటే ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతం చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చాను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోన్ మొదలుకొని గేజెరు వరకు తరుముతూ వచ్చారనమాట. సో తద్వారా దావీదు యొక్క కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశంలందంతటా ప్రసిద్ధి అయ్యాను. యెహోవా అతని భయం అన్యజనులందరికీ కలగజేస్తూ వచ్చారు. చూసారు, దేవుని మాట విని మనం ఆ పనులు చేయగలిగినట్లయితే దేవుని యొక్క భయం అంటే సో మనము దేవునికి భయపడ్డ ద్వారా మనకు కూడా అన్యజనులంతా కూడా భయపడే విధానంగా దేవుడు చేయగలనమాట. ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన రీతిగా దావీదు వలె ప్రభువు మీద మనం ఆధారపడాలి. దేవుని యొద్ద మనం ఏ పని ఆరంభించినా, ఏ పని చేయబోతున్నా, సో ఏ చిన్న పని అయినా పర్వాలేదు, ఉదయాన్నే లేచి మనం దేవుని యొద్ద విచారించడం ఒక మంచి అలవాటుగా మనం చేసుకోవాలి. దేవుని యొద్ద ఎప్పుడైతే విచారిస్తామో దేవుడు మన పనులన్నీ సక్సెస్ చేస్తాడు. అంతేకాకుండా నెమ్మదిని, మనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి అన్ని విషయాల్లో ముందుకు ఆయన నడిపించేవారుగా ఉంటారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలంలను సరాలము చేసేదను. దేవుడు ఉదయకాలం మెట్టగానున్న స్థలాలు కూడా సరాలం చేస్తానన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతానన్నాడు, ఇనుప గడియలను విడగొట్టేదనన్న అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట. మనము అంటే మన దేవుడిని మనం గురిగా కలిగి ఉంటూ వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిలో దేవుడే మనకంటే ముందుగా బయలు వెళ్తాడు, మనకంటే దేవుడే ముందుగా పోతాడు అనమాట. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదివితే నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడుకుము, విస్మయం అందుకు మన ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. చూసారా, మనం దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చినప్పుడు, దేవుని మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ముందర నడుస్తూ మనకు తోడై ఉంటాడు, మన విడిచిపెట్టాడు, ఎడబాయడు. సో మనం భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుము, విస్మయం అందుకు మన దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఉదయకాలం దేవుడు తన పితరులను బలపరిచిన రీతిగా మనలను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ఆలోచిస్తూ ఉన్నావేమో, అయ్యో ఈ పరిస్థితుల్లో నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుండును అని ఆలోచిస్తున్నావేమో. అయితే దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి నువ్వు చేపట్టే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు ఆల్రెడీ ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు. సో నువ్వు ఆలోచించకుండా, సందేహించకుండా దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడి ప్రతి విషయంలో సో నాతో ఉన్నాడు నా దేవుడు, నా ప్రక్కన ఉన్నాడు, ఆయన నాకంటే ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు. సో దేవుడే నాకు ముందుగా బయలు వెళ్ళినప్పుడు నాకు
నాకేంటి ప్రాబ్లం అని నువ్వు ఆలోచించి నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరో నువ్వు గుర్తెరిగి ఆయనను వెంబడించినట్లయితే దావీదుకు ఫిలిష్తీయుల మీద విజయం అనుగ్రహించిన రీతిగా ఉదయకాలం తప్పకుండా మన పరిస్థితులన్నిట్లో కూడా విజయాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించేవారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాలకు అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభా. ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి వారికి మీరు ముందుగా బయలు వెళ్ళి ప్రతి పరిస్థితిలో మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.